ఇక తెలుగు రాష్ట్రాల్లో సంచలనం సృష్టించిన కొండమల్లపల్లి నాగార్జున గ్రామర్ స్కూల్ ప్రిన్సిపల్ కల్లు రూపారెడ్డి మర్డర్ కేసు ఇప్పుడు అత్యంత ఉత్కంఠభరితంగా మారింది. ఒక మహిళా ప్రిన్సిపల్ సమాజంలో ఎంతో గౌరవంగా బతికే మహిళ సొంత ఇంట్లోనే రక్తపు మడుగులో శవమై తేలింది. ఒకటి కాదు రెండు కాదు ఏకంగా 27 సార్లు కత్తితో విచక్షణరహితంగా పొడిచి ప్రాణాలు తీశారు. అసలు ఏం జరిగింది? ఆగస్టు 11న మృత్యు గదిలో ఏం జరిగింది? హంతకులు వేసిన పక్కా స్కెచ్ ఏంటి అనే ప్రశ్నలు ఉత్కంఠ రేపుతున్నాయి. వీకెండ్ కావడంతో ఆగస్టు 8 నుంచి 10వ తేదీ వరకు భర్త రాజేందర్ రెడ్డితో కలిసి హైదరాబాద్ గుర్రంగూడలోని ఇంట్లో రూపారెడ్డి సరదాగా గడిపారు. కానీ ఆగస్టు 11న సీన్ మారింది. భర్త హైదరాబాద్లోనే ఉండిపోగా రూపారెడ్డి ఒక్కరే కొండమల్లపల్లికి తిరుగు ప్రయాణమయ్యారు. ఎప్పటిలాగే డ్యూటీకి వెళ్లి సాయంత్రం 5 గంటలకు ఇంటికి చేరుకున్నారు. రూపారెడ్డి ఇంటికి వచ్చిన 17 నిమిషాలకే సీసీటీవీ కెమెరాలో దృశ్యాలు రికార్డయ్యాయి. ఎరుపు రంగు టీషర్ట్ వేసుకున్న ఒక కుర్రాడు అనుమానాస్పదంగా ఆ ఏరియాలో తిరిగాడు. ఆ రెడ్ టీషర్ట్ వెనుక ఉన్న మిస్టరీ ఏంటి అనేది ఇప్పటికీ సస్పెన్స్. ఆగస్టు 11న సాయంత్రం 5:30కు రూపారెడ్డి ఇంట్లోకి చొరబడ్డారు కిరాతకులు. రూపారెడ్డిపై కత్తులతో విరుచుకుపడ్డారు. అరవకుండా నోరు నొక్కేసి ఒళ్లంతా కత్తితో జల్లెడలా పొడిచేశారు. తలపై బలంగా బాదారు. ప్రాణం పోయే వరకు వదలేదు. ఆపై వేలి ముద్రలు దొరకకుండా బ్లడ్ గ్లౌజ్లు, మంకీ క్యాప్లు వేసుకుని ఇంట్లో ఉన్న ల్యాప్టాప్, 1 లక్ష నగదు, ఆమె మొబైల్ ఫోన్తో పరారయ్యారు. స్కూల్ ప్రిన్సిపల్ ను సొంత ఇంట్లోనే 27 సార్లు పొడిచి చంపడం వెనుక పెద్ద నెట్వర్కే ఉన్నట్లు కనిపిస్తుంది. ఆ రెడ్ టీషర్ట్ వెనుక ఉన్నది ఎవరు? ఆ కాంట్రాక్ట్ కిల్లర్స్ కు సుపారీ ఇచ్చింది ఎవరు? భర్తే సూత్రధార లేక మరెవరైనా ఉన్నారా అనే ప్రశ్నలు వినిపిస్తున్నాయి.